రమణీ కళ్యాణం ఇది 2 hours రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయిన లేటెస్ట్ తెలుగు ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా. మీరు ఈ మూవీ మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ జస్ట్ పర్లేదు కానీ అన్నెసరీగా ఎరికించిన కొన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్ ని డ్యామేజ్ చేశాయి. ఇంటర్వెల్ లో వచ్చే ఎమోషనల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. ఎమోషనల్ గా రన్ అయిన సెకండ్ హాఫ్ పర్లేదు. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ సర్ప్రైజింగ్ గా ఉంది. క్లైమాక్స్ ప్రెడిక్టబుల్ గా రొటీన్ గానే ఉంది. ఓవరాల్ గా మూవీ బిలో యావరేజ్ గా ఉంది. చైల్డ్హుడ్ లోనే ఒక యాక్సిడెంట్ లో కళ్ళు పోగొట్టుకున్న సంజన ఒక ప్రమాదంలో కాళ్ళు ప్యారలైజ్ అయిపోయిన వీల్ చైర్ కి పరిమితమైన రాజ్ వీళ్ళిద్దరు ప్రేమలో పడితే పెళ్లి చేసుకోవాలంటే ఆ తర్వాత ఏం జరిగింది అనేది మూవీ కథ. సో మనలో ఏ లోపం ఉన్నా మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి అలవోపం అడ్డుపడకూడదు అనే మెసేజ్ తో ఒక లవ్ స్టోరీ బ్లెండ్ చేసి తీశారు ఈ మూవీని. ఈ మూవీ కథ వినడానికి బాగానే ఉంది కానీ డైరెక్టర్ విజయహాదిరెడ్డి ఆ స్టోరీ స్క్రీన్ ప్లే ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం అంత ఇంట్రెస్ట్ గా లేదు. ఈ మూవీ ద్వారా తను కన్వే చేద్దాం అనుకున్న మెసేజ్ కూడా మంచిదే కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం ఆర్డినరీగానే ఉంది. కామెడీ వర్కౌట్ అవ్వకపోవడం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్కౌట్ అయిన ఎమోషన్స్ ఇన్కన్సిస్టెంట్ స్క్రీన్ ప్లే, మెలో డ్రామా వల్ల మూవీ తేలిపోయింది. సీన్స్ కూడా ఏదో రావాలి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి తప్ప మాక్సిమం సీన్స్ అన్ని ఆర్టిఫిషియల్ గానే ఉన్నాయి. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో మూవీ విజువల్ గా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సాంగ్స్ అయితే నాకు ఎందుకో పెద్దగా ఎక్కలేదు. రేటింగ్ ఇంకా బెటర్ గా చేసి ఉండొచ్చు. సంజనగా దీపికా చంద్రన పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సో తన పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. రాజుగా సూర్య వశిష్ఠ యాక్టింగ్ కూడా బాగుంది. కిషోర్ గా శ్రీనివాస్ రెడ్డి తనకు దొరికిన ఎమోషనల్ క్యారెక్టర్ తన యాక్టింగ్ తో జస్టిస్ చేసే ప్రయత్నం చేశాడు. మిగతా సపోర్టింగ్ రోల్స్ పర్లేదు. దట్స్ ఇట్ గైస్. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We will meet in next video.